అరే బద్మాష్, మర్యాద మర్యాద. రంగడు కాదు, రంగ రంగ. దాహం తీర్చేది గంగ, సాయం కోరితే ప్రాణాలు ఇచ్చేవాడు ఈ రంగ. తెలుసుకోవాలనుందా వివరంగా? ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు జికే తెలుగు టాకీస్ వారి కార్యక్రమం ప్రత్యేక సమర్పణగా మీకోసం. ఆ మర్నాడే సంక్రాంతి. ఊరంతా హడావిడి. ఇంకా ప్లాస్టిక్ స్టిక్కర్లను ఇళ్ల ముందు మట్టి నేల మీద అంటించే సౌకర్యం రానందువలన నాజూగ్గా ఉన్న పడుచు పిల్లలందరూ తెల్లవారుజామునే లేచి ముగ్గులేస్తున్నారు. చలికి సన్నగా వణుకుతూ ముంగిట చల్లిన కల్లాపు ఆ ముగ్గుల వెనక తెరలాగా చక్కగా అమిరిపోయింది. రంగవల్లుల మీద గొబ్బెమ్మలు గుమ్మడి పూలతో కిలకిలా నవ్వుతున్నాయి. ఈ మధ్య హరిదాసులు కూడా మోకాళ్ల నొప్పులట, మోటారు బైకుల మీద తిరుగుతున్నారు అనుకుంది పార్వతమ్మ. పక్కింటి సునీతను, ఎదురింటి శ్యామలను బ్రతిమాలి బామాలి నెల పొడుగుతా ముంగిట్లో ముగ్గులైతే వేయించింది. గొబ్బిళ్ళు కూడా పెట్టించింది. కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో, కొండగొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిళ్ళో, దుండగంపు దైత్యుల కెళ్ళను తల గుండు గండనికి గొబ్బిళ్ళో, దుండగంపు దైత్యుల కెళ్ళను తల గుండు గండనికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. ఇక పిండి వంటల గండం ఉంది. అసలే పెద్ద పండగ. దానికి తోడు పండగ నాడే పరమశివం పుట్టినరోజు కూడా. వంగని నడుము ఎంత మారాన్ చేసినా ప్రాణేశ్వరుడి పుట్టినరోజు కనుక వంచక తప్పలేదు. పట్నం అనిపించుకున్న ప్రతి ఊళ్ళోనూ అవేవో స్వగృహాలు, అదే స్వీట్ షాపులు వచ్చాయట. ఈ పల్లెటూరు వైపు మటుకు తొంగి చూడనన్నా చూడవు. రెండో పెళ్లి కొడుకు వస్తే మొహం ముడుచుకునే పడుచు పెళ్లి కూతుర్లా. ఏం చేస్తాం, కాలం మారిపోతుంది తిట్టుకుంది పార్వతి. అసలే పరమశివానికి స్వీట్లంటే పరమ ప్రీతి. వయసుతో పాటే జిహ్వ చాపల్యము పెరిగిపోతోంది. పూటకో రుచి పిలకలేస్తోంది. తన వయసే తప్ప నా వయసు పెరగట్లేదనుకుంటారేమో. పండగంటే 30 రకాల వంటలు చెయ్యాలి. ఏమండి, పండక్కి ఏం చేసేది? నువ్వు పిండి వంటలు చెయ్యి, నేను తింటా. ఒళ్ళు మండింది పార్వతికి. ఇప్పుడు మిగిలిన 2 పళ్ళతోటి ఏం తిందామని సాగదీసింది. నువ్వేం చేసినా చప్పరించైనా తింటా కాదటే. ఆ మాట వినగానే మూతి తిప్పింది పార్వతి. ఆహాహాహా, మీరు చప్పరించేలానే నేను చేస్తాను. ఆఖరికి చేగోడీలు కూడా మెత్తగానే తీస్తాను కదా. మీ 40వ ఏటి నుండి ఏనాడు కరకరలాడే చేగోడీలు తిన్నా గనక చక్రాలు కూడా వేగనివ్వరు కదా, చప్పరించుకుంటూ తినాలాయే. ఉక్రోషం వచ్చింది పరమశివానికి. ఏంటే మరీ లోకువయ్యాను నీకు. అసలు ఈ 2 పళ్ళు పీకించేసి పళ్ళ సెట్టు పెట్టించుకుంటానంటే నువ్వు కాదు అడ్డం పడింది. చాలే, వాటిని కూడా నన్నే తవ్వమంటారు, ఉన్న చాకరీ చాలనట్టు తేల్చేసింది పార్వతి. ఆయన మిమ్మల్ని అడిగేదేంటి, నేనే ఏదో ఒకటి చెయ్యక అంటూ వంటింటి వైపు నడిచింది పార్వతి. నా ఇష్టం ఏనాడు గట్టెక్కింది కనుక నీ ఇష్టమేగా ఎప్పుడూ నిగ్గేది. తగలెట్టు, నీకు ఏది తోస్తే అదే చెయ్యి.
ఉక్రోషంగా అరిచాడు పరమశివం. ఎప్పుడు ఆ చక్రాలు చెగోడీలే, చక్కలు చేయమంటే వినేడుస్తావా? మైసూరుపాకు, బూందీ లడ్డు, మినపసున్ని ఎన్నాళ్ళయిందే చేసి, ఏమన్నా అంటే చక్కెర వ్యాధి అంటావు. సనుక్కుంటూ కుర్చీలో కూలబడి పేపరు పట్టుకున్నాడు పరమశివం. ఇందులో మటుకు ఏం కొత్త వార్తలుంటాయి? ఈ నాయకుడిని దింపాలని ఆ నాయకుడు, ఆ నాయకుడిని దింపాలని ఈ నాయకుడు, గోతులు తవ్వటం తప్ప. కాకపోతే అక్కడ భూకంపం, ఇక్కడ వరదలు, అదీ కాకపోతే మొగుణ్ణి కొట్టిన పెళ్ళం. అబ్బో అమ్మో, ఈ వార్త పార్వతి చదివితే ప్రమాదం, పేపర్ దాచేయాలి అనుకుంటూ ఆ వార్త ఉన్న పేపర్ని విడదీసే ప్రయత్నంలో ఉండగా పరమశివం మొబైల్ ఒక్కసారిగా మోగింది. అమెరికాలో చదువుకుంటున్న కూతురు నుంచి వచ్చిన ఫోను అది. అమ్మ ఎలాగుంది నాన్న? గుమ్మాలు పట్టకుండా గుమ్మటంలా ఉంది. ఇద్దరు మనుషులకి ఇంత ఉప్పు కారం వేసి 4 గింజలు వండడానికి 40 వంకలు పెడుతుంటుంది. మోకాళ్ళు నొప్పని, నడ్డి నొప్పని, రోజు నా చేత ఒంట్లో ఏదో భాగం పట్టించుకోనిదే దానికి నిద్ర పట్టదు. భార్య మీద గొంతు దాకా కోపంగా ఉన్న పరమేశం రెచ్చిపోయి కూతురికి భార్య మీద చాడీలు చెప్పేసుకున్నాడు. కానీ ఆ హడావిడిలో తనకు రుచి చూపించటానికని భార్య చక్రాలు ప్లేట్లో పెట్టుకుని తెచ్చిన వైనం చూసుకోలేదు. అతని మాటలు విని పళ్ళు కొరుకుతూ పళ్ళెంతో లోపలికి మళ్ళింది పార్వతి. చేసినవన్నీ గుటుక్కుమని స్వాహా చేస్తూ నా మీదే ఫిర్యాదులా? రేపే పండగైనా ఈయనగారు పుట్టినరోజైనా విషయం తేల్చేయాల్సిందే అని నిర్ణయానికొచ్చాక కానీ బొగ్గుల కుంపటిలా మండుతున్న పార్వతి మనసు శాంతించలేదు. తెల్లవారగానే భర్తకి నువ్వుల నూనె పట్టించి ఇంత కుంకుడు రసం కళ్ళలోకి పోయేలా జాగ్రత్త పడుతూ తలంటింది పార్వతి. కళ్ళ మంటతో కుయ్యో మొర్రోమంటున్న పరమశివం నోట్లో ఇంత ఉప్పు కళ్ళు పడేసింది పార్వతి. తాపీగా పరమశివానికి పరమాన్నం, చక్రాలు తెచ్చి ఇచ్చింది. పరమానందంగా అందుకున్నాడు పరమశివం. ఇవి తిని విశ్రాంతి తీసుకోండి. నా పూజవగా అని గుత్తొంకాయ కూర, ముక్కల పులుసు, మీకు ఇష్టమైన దోసకాయ పచ్చడితో భోజనం వడ్డిస్తాను అన్న మాటలతో భర్తను లొట్టలు వేసుకునేలా చేసి లోపలికి నడిచింది పార్వతి. పార్వతి చేత్తో చేసింది ఏదైనా అమృతమే. ఆత్రంగా ఓ చక్రాన్ని నోట్లో పెట్టుకున్నాడు పరమశివం. అంతే, కళ్ళ ముందు భూమి చక్రంలా తిరగడం మొదలెట్టింది. వామ్మో, కారం స్పూన్తో వేసిందా గరిటితోనా? అనుమానం మనసును చుట్టేసింది. వామ్మో, కారం స్పూన్తో వేసిందా గరిటితోనా? ఇహ వాటిని పక్కన పెట్టి పరమాన్నం పని పట్టబోయాడు. దేవుడా, భూమి ఆకాశాలు ఏకమయ్యాయా? ఇదేంటి, పరమాన్నం తీయగా ఉండాలి కదా, ఉప్పగా ఎలా ఉంది? కళ్ళు తిరిగాయి పరమశివానికి. ఒక్క ఉదుటున లేచి పూజ గది దగ్గరకు పరిగెత్తాడు. అక్కడ ప్రశాంతంగా భగవంతుడి ప్రార్థనలో ఉంది పార్వతి. పలకరించే ధైర్యం లేక తోక ముడిచాడు పరమశివం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, పోన్లే భోజనంతో ఆ వెల్తి పూడ్చుకోవచ్చు అనుకుని పరమ సంతోషంగా తినబోయే రుచులు తలుచుకుని లొట్టలేస్తూ నిద్రపోయాడు. ఏమండోయ్, భోజనానికి లేవండి. అలారంలా మ్రోగిన భార్య గొంతుకు లేచి భోజనానికి వెళ్ళాడు పరమశివం. మీకు ఇష్టమని కష్టపడి చేశాను, తినండి. పుట్టినరోజు ప్రత్యేక పిండి వంటలు కనువిందు చేశాయి. భోజనాల బల్ల మీద పచ్చని అరిటాకు వివిధ రకాల వంటలతో అన్ని రకాల అలంకరణలు చేసుకున్న అందగత్తెలా కవ్విస్తూ దర్శనమిచ్చింది అరిటాకు. అన్ని రకాలు చేసి అచ్చం హోటల్లో లాగా కప్పుల్లో అమర్చిన భార్యామణి పనితనానికి మెచ్చుతూ ముందుగా కరకరలాడుతూ కవ్విస్తున్న గారెల మీద దాడి చేశాడు. మినప్పప్పులో ఉప్పు బదులు ఉప్పులో మినప్పప్పు వేసినట్లున్నాయవి. వడ్డించిన రెండింటిని ఎలాగోలాగా మింగేలోగా మరో 2 వడ్డించింది పార్వతి ప్రేమగా. మీకు ఇష్టమని కష్టపడి చేశాను, తినండి. నాకు గుత్తి వంకాయ కూర తినాలనుందే అన్నాడు ఆశగా. దానికేం భాగ్యం, ఇక్కడే ఉందిగా, అలాగే కానివ్వండి అంటూ 2 వంకాయలు వడ్డించింది పార్వతి. ఆబగా నోట్లో పెట్టుకున్న పరమశివం అవాక్కయ్యాడు. కూర పొడితో గుమగుమలాడకుండా పంచదారతో తీయగా ఉంది. ఒక్కసారిగా కడుపులో తిప్పింది. కళ్ళలో నీళ్లు తిరిగినంత పని అయింది. ఏమిటే ఈ వంట, కమ్మగా వండి పెట్టేదానివి, పుట్టినరోజు నాడు ఈ తిప్పలేమిటి నాకు? దుఃఖంగా అడిగాడు. అయ్యో, హడావిడిలో
కూరలో ఉప్పు బదులు పంచదార పడ్డట్టుందండి. అయ్యో, అయితే పరవాన్నంలో ఉప్పేశానేమో. గాబరా నటించింది పార్వతి. అయితే ఏమిటే అదే తగలేశావు? అవునా, క్షమించండి. ఏదో ఇంత ఉప్పు అంత కారం వేసి 4 గింజలు ఉడికేయడంలో ఇన్ని పొరపాట్లా? ఆశ్చర్యం నటించింది పార్వతి. అప్పుడు గాని వెలగలేదు పరమశివానికి బల్బ్. అమ్మ పార్వతి, అదా సంగతి అనుకున్నాడు. క్షమించవే, ఏదో నోటి దురుసు కొద్దీ వాగాను. నువ్వు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ కూడా కమ్మగా వండి పెడుతుంటే కడుపు నిండా తినకేం తీపరం నాకు. ముసిముసిగా నవ్వింది పార్వతి ఆ మాటలు విని. పుట్టినరోజు పూట మృష్టాన్నం కాకపోతే మానే ఈ ముద నష్టపు అన్నం తింటం తప్పించవే. అసలు నువ్వు కడుపు చూసి అన్నం పెడితేనే కదా నా రోజు వెళ్ళేది. రాత్రికి నీ 2 మోకాళ్ళని శిలాజిత్ తైలంతో మద్దిస్తాను కదా. ఈ పూట కడుపు నిండే మార్గం చెప్పవే. కాళ్ళ బేరానికి దిగాడు పరమశివం. ఆ మాటలకి పార్వతి కరిగిపోయింది. సరే, కళ్ళు మూసుకుని 2 నిమిషాల్లో తెరవండి. పరమశివం అలాగే చేశాడు. అవే కప్పులు, అవే వంటలు. అది చూసి బిక్కమొహం వేశాడు పరమశివం. తిని చూడండి. అంతే, నోట్లో పెట్టుకుంటే అద్భుతం. పదార్థాలు మార్చేశావు కదూ అంటున్న భర్తకేసి చూస్తూ. కాదు, కప్పులు. మీకు పాఠం చెప్పాలని. అంతే, పండగ పూట, అది మీ పుట్టినరోజు నాడు పస్తుంచుతానా? ఆయన ఊరికే పెళ్ళం వండి పెడుతుంటే, తీరి కూర్చుని వంకలు పెడుతుంటే ఇంతే అవుతుంది. అవునవును, పెళ్ళాం పెడితే తినాలి, తిండైనా చివాట్లైనా. తన చెవులు పట్టుకుని భయం నటిస్తూ అన్నాడు పరమశివం. పక్కున నవ్వింది పార్వతి. పార్వతి నవ్వులతో తను నవ్వులు కలిపిన పరమశివాన్ని పార్వతిని చూసి ఆ పైనున్న పార్వతీ పరమేశ్వర్లు కూడా చిన్నగా నవ్వుకున్నారు ఈ అపూర్వమైన దంపతుల అనురాగాన్ని చూసి.